నేడు హైదరాబాద్ లో గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ కాసేపటి క్రితం అట్టహాసంగా మొదలైంది. గడిచిన 10 ఏళ్ల నుండి టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాస్ కి పనిచేసిన దర్శక నిర్మాతలకి నటీనటులను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కి అతిరథ మహారథులందరూ హాజరయ్యారు. ప్రస్తుతానికైతే నందమూరి బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రావాల్సి ఉంది, కానీ ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 2వ షెడ్యూల్ కోసం విదేశాలకెళ్లారు. అందుకే ఆయన ఈ ఈవెంట్ కి రాలేకపోయినట్టుగా తెలుస్తోంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కూడా ఆహ్వానం అందింది. ఆయన కూడా హాజరవుతారని టాక్ వినిపిస్తుంది, కానీ ఎంతవరకు నిజమో చూడాలి. ఇకపోతే ఈ ఈవెంట్ లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాల్గొని ఆరంభంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఈ రోజు హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కారణమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే ఈ రోజు హైటెక్స్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ కి విచ్చేసిన మిగిలిన రాజకీయ నాయకులకి, చిత్ర పరిశ్రమకి చెందిన వారికి, మీడియా వారికి అందరికీ స్వాగతం. 14 ఏళ్ల తర్వాత నేడు తెలుగు సినిమాకి ప్రభుత్వం చేత అవార్డ్స్ ఇచ్చుకోవడం అనేది తెలంగాణ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి 2024వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరానికి బెస్ట్ ఫిలిం, సెకండ్ బెస్ట్ ఫిలిం, థర్డ్ బెస్ట్ ఫిలిమ్స్ జ్యూరీ ఆధ్వర్యంలో మురళీమోహన్ గారు ఎంపిక చేశారు. నేషనల్ అవార్డ్స్ పొందిన సినిమాలని, నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న నటీనటుల్ని పరిశీలించి చిన్న సినిమాల్ని కూడా ఆయన గుర్తించారు. ఇక ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్ని, ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని నందమూరి బాలకృష్ణని ఎంపిక చేసింది సీఎం రేవంత్ రెడ్డి గారని చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారో కూడా ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు.